నమస్తే, నేను మధు. ఆంధ్రప్రదేశ్ స్పీకర్ అయినటువంటి చింతకాయల అయ్యన్న పాత్రుడు కుమారుడు చింతకాయల విజయ్ గురించి రకరకాలుగా ప్రచారం జరుగుతుంది. ఆయన అన్నవి అననివి లేనిపోనివన్నీ కూడా ప్రచారం చేస్తూ కొన్ని మీడియాలు అయితే వారి ఫేమస్ ని పెంచుకుంటున్నాయి. అసలు చింతకాయల విజయ్ గారు ఏమన్నారు, అసలు ఎందుకు ఇంత విపరీతమైన ప్రచారం అయితే ఈ రోజు మనం చర్చించుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమాని గారు. వారిని అడిగి మరిన్ని విషయాలను తెలుసుకుందాం. నమస్కారం మేడం. మేడం, అసలు చింతకాయల విజయ్ గారు ఏమన్నారు మేడం? మీడియాలో చూస్తే రకరకాలుగా ఉన్నవి లేనివి కూడా యాడ్ చేసి చెబుతున్నా అంటున్నారు. మరి అసలు ఏం జరిగింది మేడం? ఏమీ జరగలేదు. ఆయన సోషల్ మీడియా మొత్తం ఆయన చూసుకునే ఇన్ఛార్జ్ కాబట్టి ఆయన మీద కొంచెం నెగిటివ్ వైసీపీ వాళ్ళు మాట్లాడుతున్నారు. నన్ను అడిగితే చింతకాయల విజయ్ గారు ఏమీ తప్పు మాట్లాడాల. ఆయన ఏమన్నారు, ఇప్పుడు ఎవరి పార్టీ క్రమశిక్షణ గురించి వాళ్ళు మాట్లాడుకుంటారు. ఇప్పుడు క్రమశిక్షణ లేని పార్టీ వాళ్ళు ఏం చేస్తారు, క్రమశిక్షణ గురించి మాట్లాడే వాళ్ళని వాళ్ళు ట్రోల్ చేస్తారు. అదే జరిగింది. ఇప్పుడు పార్టీలో క్రమశిక్షణ అంటే ఒక తెలుగుదేశం, ఒక భారతీయ జనతా పార్టీ, మిగతా ఏ పార్టీకి మనకు తెలిసి క్రమశిక్షణ లేదు. అసలు వైసీపీకి అసలు పార్టీ ఉందా లేదా అనే స్థితిలో ఇవాళ వాళ్ళు ఉన్నారు. మరి వాళ్ళు మాట్లాడటం ఏంటి, ఏదో అనని మాటలని అన్నారు అని దాని మీద ఓ ట్రోల్ చేసి, ఇప్పుడు అసలు రాజకీయాల్లో శాశ్వత మిత్రులు శాశ్వత శత్రువులు ఎవరు ఉండరు. ప్లస్ ఇదివరకు ఎట్లా ఉండేదంటేనండి, 2019కి ముందు మాట్లాడుతున్నాం, మొత్తం భారతదేశంలో రాజకీయాలు ఎలా ఉండేవంటే, ఇప్పుడు మామూలుగా అసెంబ్లీలో కొట్టుకున్నా లేదు ఊళ్ళల్లో ఎలక్షన్స్ అప్పుడు కొట్టుకున్నా ఉత్తప్పుడు ఎవరికి వాళ్ళు ఫ్రెండ్లీగా ఉండేవాళ్ళు. ఎవరింట్లో పెళ్ళిళ్ళు జరిగినా మంచి ఏదైనా ఒక శుభకార్యం జరిగినా ఒకళ్ళింటికి ఒకరికి రాకపోకలు ఉండేవి. మామూలుగా కనిపిస్తే పలకరించుకునేవాళ్ళు. అసెంబ్లీలో అయితే సీనియర్స్ దగ్గరికి వెళ్ళి జూనియర్స్ వెళ్ళి పలకరించేవాళ్ళు. అవును. ఇప్పుడు అసలు ఆ సంప్రదాయానికి తెర దించేసింది వైసీపీ. అసలు జగన్మోహన్ రెడ్డి వచ్చాక ఎలాంటి రాజకీయాలు వచ్చాయి? అసలు మాట్లాడితే శత్రువులు, మాట్లాడితే వాళ్ళకి తాటాకులు కట్టడం, లేదు పార్టీ నుంచి బహిష్కరించటం, లేదు వాళ్ళ ఇంట్లో వాళ్ళని కుటుంబ సభ్యులను కూడా ఒక నీచంగా మాట్లాడటం, లేనివి అననివి కూడా అన్నట్టు ఆపాదించటం, ఇవన్నీ మనం చూసాం. సో ఇప్పుడు అదే రాజకీయం చేస్తోంది వైసీపీ. ఇవాళ చింతకాయల విజయ్ మాట్లాడని మాటలు ఎందుకంటే వాళ్ళకి అయ్యన్న పాత్రుడు గారి మీద కోపం. ఎందుకు కోపం? ఇప్పుడు ఆయన అన్నారు కదా, పని చేయకుండా మీరు ఎట్లా జీతాలు తీసుకుంటారని. నో వర్క్ నో పే. అదంతే కదా. నిజంగా మనకి తెలిసి అంటే మన ఇళ్లలో మనకు అమ్మా నాన్న ఏం నేర్పిస్తారు, నువ్వు కష్టపడాలి, కష్టపడితేనే అన్నం తినాలి, చదువుకుంటేనే అన్నం తినాలి, చిన్నప్పటి నుంచి మనకు అవే నేర్పిస్తారు. నువ్వు ఎక్కువ పని చేయకపోతే తక్కువ తినంటారు, సోమరిగా ఉంటే ఎక్కువ తినకూడదు అంటారు. ఇవి మనకి నేర్పించారు. ఎందుకంటే మన అందరం కష్టపడి పైకి వచ్చిన వాళ్ళం, కష్టపడుతున్న వాళ్ళం. కానీ అపరంగా డబ్బు వచ్చేసిన వాళ్ళకి ఎలా ఉంటుందంటే, డొల్ల కంపెనీల ద్వారా 43,500 కోట్లు వస్తే ఎలా ఉంటుంది కదా, వాళ్ళకి ఏం మాట్లాడాలో తెలియదు, ఏం చెప్తారో తెలియదు. వాళ్ళకి అది కూడా అవసరం లేదంటున్నారు కదా మేడం. శాలరీ అవసరం లేదు. ఎందుకుంటుంది శాలరీ? ఇప్పుడు నీకు డబ్బులు ఉన్నాయి, ఎవరి సొమ్మది? మంది సొమ్మే, లూటీ చేసిన సొమ్మే కదా, అందుకని నీకు శాలరీ వద్దంటావు. అదే ఇప్పుడు మరి మిగతా ఎమ్మెల్యేలకు కావాలి కదా కొంతమందికి, అందులో సాధారణ కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు కదా. అయినా ఒకటండి, నీ ఎమ్మెల్యే గురించి నువ్వు ఎట్లా డెసిషన్ తీసుకుంటావు అంటే ఇక్కడ మోనోపోలీ. అందుకని ఆయన ఏమనుకుంటున్నాడంటే, చింతకాయల విజయ్ కూడా వైసీపీకి చెందినవాడు అనుకుంటున్నాడేమో పొరపాటున. ఆయన పార్టీలో ఆయనకు సంబంధించిన వాళ్ళకి ఆయన చెప్పుకుంటాడు, ఆయన ఇష్టం అది. మీరు ఎవరితో మాట్లాడుతున్నారో చూసుకోండి, మనకి ఎన్నికలు ముఖ్యం కాదు, లేకపోతే ఊళ్ళు ముఖ్యం కాదు. ఊళ్ళల్లో రాజకీయాల్లో గెలిపోవటములు సహజం. మనకి పంచాయతీ పోయినా పర్వాలేదు, అక్కడ క్యాండిడేట్ నెగ్గకపోయినా పర్వాలేదు, కానీ మీరు వైసీపీ వాళ్ళతో జాగ్రత్తగా ఉండండి అని చెప్పడం తప్పేముంది? ఎందుకంటే ఇవాళ కోవర్ట్లు ఉన్నారు తెలుగుదేశంలో, ఇవాళ పోలీస్ శాఖలో కోవర్ట్లు ఉన్నారని గతంలో చంద్రబాబు నాయుడు గారే చెప్పారు. ఇవాళ ఏ శాఖలో తీసుకున్నా కోవర్ట్లు ఉన్నారు. అంత దాకా ఎందుకండి, టీటీడీలో ఏం జరిగింది? 2,000 మంది నా మనుషులు ఉన్నారని కరుణాకర్ రెడ్డి చెప్పారా? తర్వాత 400 చిల్లర క్రిస్టియన్స్ ఉన్నారు అందులో మొన్నటి వరకు. మరి చెప్పుకుంటారు. ఇప్పుడు వాళ్ళని తీసేశారా, నువ్వు ధర్నా చేస్తావా జగన్మోహన్ రెడ్డి? ఇప్పుడు టీటీడీలో 400 చిల్లర ఎంప్లాయీస్ని వేరే చోటికి బదిలీ చేయటమో లేదు వాళ్ళకి మరి ఏం చేస్తారో డెసిషన్ తీసుకుంటే నువ్వు ధర్నా చేస్తావా? నీకు హక్కు ఉందా?
కాబట్టి ఇవాళ చింతకాయల విజయ్ని వీళ్ళు కావాలని బదనాం చేయాలని చూస్తున్నారు. ఆయన అనని మాటలు అన్నారని, తర్వాత మహిళల్ని చీర కట్టుకుని కూర్చుంటారా మహిళల్లాగా అన్నారని, మహిళల్ని కించపరిచారని వైసీపీ వాళ్ళు అంటున్నారు. ఇంతకంటే ప్రపంచంలో విడ్డూరం వింతలు ఏమైనా ఉంటాయా? మన రీసెంట్ గా కూడా షర్మిల గారిని అన్నారు కదా మేడం, జగన్ గారు పచ్చి చీర కట్టుకొని వెళ్ళి. అందుకే నేను అడుగుతున్నా, పాపం సొంత చెల్లెల్ని తన కొడుకు పెళ్లికి అపోజిషన్ లీడర్ కి కార్డు ఇవ్వడానికి వెళ్తే, అది కూడా వాళ్ళ నాన్నగారికి స్నేహితులు తండ్రి లాంటి వారు 3 సార్లు అప్పటికే ముఖ్యమంత్రి అయిన వ్యక్తికి కార్డు ఇవ్వడానికి వెళ్తే నువ్వు పచ్చ చీర కట్టుకుని వెళ్ళావని మాట్లాడిన జగన్మోహన్ రెడ్డి ఇవాళ చింతకాయల విజయ్ని వెక్కిరిస్తున్నాడు. ఆయన ఏదో మహిళల్ని కించపరిచారంటున్నారు. అసెంబ్లీ సాక్షిగా మీరు ప్రతిపక్ష నేత భార్య గురించి నీచంగా మాట్లాడితే మహిళలు కూడా నోరు విప్పలేదు. నువ్వు ముసిముసి నవ్వులు నవ్వుకున్నావు. నువ్వు మాట్లాడేటువంటి, మీరు ముందు సిగ్గు తెచ్చుకోండి. మీరు అసలు మనుషుల గురించి ఆలోచించండి. మీరు మనుషులే కాదు కాబట్టి ఇవాళ చింతకాయల విజయ్ గారు ఎవరైతే ఉన్నారో ఆయన ఏమి సమాధానం ఇవ్వక్కర్లేదండి దీని మీద. ఎందుకంటే అసలు మన వైసీపీ వాళ్ళకి సమాధానం ఇవ్వడమే. ఇప్పుడు ఒక పార్టీ అన్నాక ఒక క్రమశిక్షణ, ఒక పద్ధతి, ఆడవాళ్ళ గౌరవం, నైతిక విలువలు ఇలాంటివి ఉన్న వాళ్ళతోటి మనం మాట్లాడచ్చు. కాబట్టి అవేమీ లేని పార్టీ గురించి లేదా జగన్మోహన్ రెడ్డి గురించో మరొకరి గురించో మనం వాద వివాదాలు చేసుకోవటం అనవసరం అండి. ఇక్కడ చింతకాయల విజయ్ గారు వాళ్ళ పార్టీ వాళ్ళకి చెప్పుకున్నారు. క్రమశిక్షణ గురించి మాట్లాడే హక్కు ఆయనకు ఉంది వాళ్ళ పార్టీలో. ఎందుకంటే తెలుగుదేశం అనేది వ్యక్తుల కంటే వ్యవస్థకి ఇంపార్టెన్స్ ఇస్తుంది. ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు నీతి తప్పితే మరో నిమిషం చంద్రబాబు నాయుడు గారు ఊరుకోరు. వాళ్ళని పార్టీ నుంచి పంపించేస్తారు. పదవులు ఉంటే పదవులు తీసేస్తారు. వాళ్ళు ఏం ఆలోచించరు. ఇప్పుడు రాసలీలలు జరిపినా లేదు ఏమంటారు గోరంట్ల మాధవ్ లాంటి వాళ్ళు వీడియోలు రిలీజ్ చేసినా నోరు మూసుకు కూర్చున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఇక్కడ అలా కుదరదు కాబట్టి అమ్మ జాగ్రత్త, మీరు ఎవరితో మాట్లాడుతున్నారో ఏంటోను, వాళ్ళు కోవర్ట్లు కావచ్చు, లేదా రేపు పొద్దున మీకు వెన్నుపోటు పడవచ్చు, ఎవరికి తెలుసు అని ఆయన చెప్పాడు. అది ఇందులో తప్పేమీ లేదు. సో ఈ విధంగా చూసుకుంటే అసలు విజయ్ గారు అన్న మాటలకి వాళ్ళు ఎందుకు మేడం అంత రియాక్ట్ అవుతున్నారు? ఇప్పుడు మీరు ఇది ఉన్న మాట అంటే ఉలికెక్కువ అని మీరు అంటున్నారు కదా, అలాగే. ఎందుకంటే వాళ్ళకి తెలుసు వెన్నుపోటు రాజకీయాలు ఏంటో వాళ్ళకి తెలుసు. తర్వాత ఏ రకంగా పక్కవాడిని ముంచాలి అనేది తెలుసు. సొంత పార్టీ వాళ్ళనే ముంచుతారు, కార్యకర్తలను పట్టించుకోరు. కార్యకర్తలను తొక్కుకుంటూ వెళ్ళిపోయి తర్వాత 10 లక్షలు ఇచ్చి లాలూచి పడ్డానికి చూసే పార్టీ మాట్లాడటం ఏంటి చెప్పండి? చింతకాయల విజయ్ గారు మాట్లాడిన దాంట్లో ఖచ్చితంగా ఎటువంటి తప్పు లేదండి. ఆయన పార్టీ కార్యకర్తలకో ఆయనకు సంబంధించిన వ్యక్తులకో ఆయన దిశానిర్దేశం చేసి ఉండొచ్చు, చేసే హక్కు కూడా వారికి ఉంది. వారు ఒకవేళ తప్పు మాట్లాడుంటే పార్టీ చూసుకుంటుంది. అవును, పార్టీది ఆ బాధ్యత. తెలుగుదేశం పార్టీ చూసుకుంటుంది. ఈయన తెలుగుదేశం పార్టీ కాదు కదా జగన్మోహన్ రెడ్డి, లేకపోతే మిగతా వాళ్ళు తెలుగుదేశం పార్టీ కాదు కదా. ఆ పార్టీలో ఉండే తీరుతన్నులు వాళ్ళకి తెలియదు కదా. మరి వాళ్ళు ఎందుకు మాట్లాడతారు? ముందు మీ ఇల్లు చక్కబెట్టుకోండి. వైసీపీ వాళ్ళకి చెప్తున్నాం, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డికి చెప్తున్నాం. రేపు పొద్దున్న నీ పరిస్థితి ఏంటో, ఎప్పుడు జైలుకి వెళ్తావో తెలియదు. ఒక పక్క విజయసాయి రెడ్డి నిజాలు మాట్లాడారు, ఇంకో పక్క నీ చుట్టూ కేసులు బిగుస్తున్నాయి, మరో పక్క కల్తీ నెయ్యి వ్యవహారంలో మొత్తం సుప్రీంకోర్టే తేల్చింది, సుప్రీంకోర్టు నియమించిన సిబిఐ సిట్టు. కాబట్టి ఆ విషయాల మీద దృష్టి పెట్టకుండా చింతకాయల విజయ్ గురించి మీకు ఎందుకు? దీన్నే అంటారు డైవర్షన్ పాలిటిక్స్ అని. సో ఏదేమైనా సరే ఇప్పుడు చింతకాయల విజయ్ గారి మాటలు మాత్రం వైరల్ అవుతున్నాయి. సో ఆయన అననివి కూడా మరి కల్పించి చెప్తున్న మీడియా గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మరి వెయిట్ చేసి చూద్దాం దీని గురించి అధిష్టానం ఏ మాత్రం నిర్ణయం తీసుకుంటుందని. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.